2 కేజీస్ చికెన్ కర్రీ అయితే ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద ట్రై చేశాను. సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ అయితే ఒక 4-5 ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసాను. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మూత తీసుకొని కొంచెం సాల్ట్, అలాగే ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయ్యేదాకా మనం స్లోగా తిప్పుతూ ఉండాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ అన్నీ కడిగేసి మనం వేసుకొని స్లోగా తిప్పుతూ ఉండాలి, బాగా ఆయిల్లో కలిసేలాగా. అలా బాగా తిప్పేసిన తర్వాత ఒక లిడ్ పెట్టేస్తే ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి సాఫ్ట్గా ఉంటుంది. పీసెస్ అనేది త్వరగా మగ్గుతుంది మూత పెట్టుకుంటే. అండ్ కట్టెల పొయ్యి మీద దుమ్ము కూడా పడకుండా ఉంటుంది కదా పొగకి గట్ట, అందుకని చెప్పి మూత అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒకసారి చూడండి, చికెన్ పీసెస్ అన్నీ బాగా సాఫ్ట్గా ఉడుకుతున్నాయి కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు నీళ్ళన్నీ బాగా ఇంకిపోయిన తర్వాత మాత్రమే మనం ఏ పేస్ట్ అయినా కారమైనా వేసుకోవాలి, లేదంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం మూత. బాగా ఉడుకుతూ ఉన్నాయి కదా, కొంచెం బాగా వాటర్ అంతా ఇంకిపోయినాయి. మనం తర్వాత అయితే టొమాటో, కాజు, ధనియాలు అన్నీ వేసి నేను ఒక పేస్ట్ అయితే తయారు చేసుకున్నాను. ఆ పేస్ట్ వేస్తే మనకి కర్రీ అనేది గ్రేవీగా ఉంటుంది. సంక్రాంతికి అంటే మనకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో గ్రేవీగా రావాలి కాబట్టి ఇలాంటి పేస్ట్ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది గ్రేవీగా వస్తుంది. ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొంచెం అది దగ్గరకు అయినాక మనం సరిపడంత కారం అయితే వేయాలి. నేను వీడియోలో అయితే మీకు కారం చాలా ఎక్కువ వేసినట్టు ఉంటుంది, కాకపోతే ఈ కారం అంత స్పైస్ లేనందువల్ల నేనైతే ఎక్కువ యాడ్ చేయాల్సి వచ్చింది. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత కారం తింటే అంత అయితే యాడ్ చేసుకోవచ్చు. చెప్పాలంటే నాన్ వెజ్ కట్టెల పొయ్యి మీద ఎలా వండినా టేస్ట్ వస్తుంది, ఎందుకో తెలియదు. గ్యాస్ మీద వండితే అంత టేస్టీగా అనిపించదు నాకైతే. బట్ పుల్లల పొయ్యి మీద నాన్ వెజ్ కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి కారం వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకుంటే పీసెస్కి బాగా పడుతుంది. ఇంకా లాస్ట్లో ఒక పొడి యాడ్ చేస్తాను. మా సైడ్ అయితే దాన్ని పొడి పిండి అంటారు, శ్రీకాకుళం వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. అది యాడ్ చేస్తే కొంచెం కర్రీ గ్రేవీగా వస్తుందని చెప్పి ఇదే ఆ పొడి. దీన్ని ఏంటంటే బియ్యం, లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని మసాలా దినుసులు అయితే వేసి ప్రిపేర్ చేస్తారు. ఇది వేస్తే కొంచెం కర్రీ గ్రేవీ ఎక్కువ ఒదుగుతుంది అంటారు కదా, సో అలా అవుతుందని. చివర్లో అయితే నేను దించేసే ముందు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను. నేనైతే ఎప్పుడు కూడా ఎంటీఆర్ గరం మసాలాని యూస్ చేస్తాను, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. టైం లేకపోతే మాత్రం ఎంటీఆర్ గరం మసాలా వాడతాను. కొంచెం వాటర్ వేసుకుంటే ఆ వాటర్ కొంచెం దగ్గరకు అయ్యేదాకా చూస్తే అంతే, టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఒకసారి వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని చూద్దాం. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి ఎంత బాగుందో. వీడియోలో అయితే క్లారిటీగా లేదు కానీ బయట అయితే టేస్ట్ చాలా బాగుంది. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.